మీనరాశి వారికి గత 2 వారాలుగా అలాగే ఈ వారంలో కూడా 3 గ్రహాలు యోగిస్తూ వస్తూ ఉన్నాయి. పంచమ స్థానస్థిత బుధుడు, షష్ఠ స్థానస్థిత కుజుడు, అలాగే చంద్రబలం. ఇవి 3 ప్రధానమైనటువంటి బలాలు. మిగతా గ్రహాలు అంటే ప్రత్యేకించి మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నటువంటిది ఏలినాటి శని దోషము, ఇది చాలా ఎక్కువ కాలము. అలాగే వ్యయ రాహు యొక్క దోషము, అంతేగాక పంచమ స్థానస్థిత రవిగ్రహం తాలూకు దోషము, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు. గురుబలం లేకపోవడం వల్ల కూడా అర్ధాష్టమ గురుడుగా ఆయన ఫలితాన్ని ఇవ్వడం వల్ల కూడా అటు బంధువుల దగ్గర నుండి కూడా కొంత మాట పట్టింపులు, అంటే బంధువుల్లో మనం ఎవరినైతే అతిగా నమ్ముతామో వారే మోసం చేయడానికి ప్రయత్నించేటువంటి పరిస్థితులు. భూపరమైనటువంటి లావాదేవీల్లో ఎవరైనా మనం ఈ ల్యాండ్ అమ్మాలి, పలానా వాళ్ళు మన బంధువులు సంతకం పెట్టాలి అంటే అప్పటి వరకు మనతో పాటు ఉండి మనం చెప్పినట్టు విన్నటువంటి వారు కూడా మనకి ప్రతికూలంగా మారిపోయి మనం చెప్పినటువంటిది ఏమి చేయరు. కష్టాల్లో ఉన్నాను, నాకు ఈ భూమి అమ్ముకుంటే నాకు వచ్చేటువంటిది సరిపోతుంది, దీనికి మీ సహకారం కావాలి అని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోరు. అప్పుడు అర్థమవుతుంది బంధాలు బంధుత్వాలు ఎటువంటివి. అలాగే ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వాటిని తెలియజేయడానికే. యాచనం బుద్ధి చాంచల్యం తేజో హానిర్ ధనర్వ్యయం అన్నారు. అటు జన్మశనేశ్వరుడు కూడా బుద్ధి రానివ్వడు, అంటే ఆలోచన రానివ్వదు గ్రహస్థితి. ఎంతసేపు కూడా వక్రంగా వెళుతూ ఉంటుంది ఆలోచన. గురువుల యొక్క అనుగ్రహం ఉంటేనో లేకపోతే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనో ఆ ఆలోచనలు కట్టయి మనకి మార్పు కనబడుతుంది. కాబట్టి ప్రతి ఆలోచన చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. 1-2 ఒపీనియన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అప్పుడు కొంత అవగాహన వస్తుంది, మన బుర్ర ఎలా పనిచేస్తుంది, ఇతరుల బుర్ర ఎలా పనిచేస్తుంది. అలాగే ఎప్పుడు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ప్రత్యేకించి శరీర ఆరోగ్యం పట్ల, ఉద్యోగం పట్ల, వ్యాపారం పట్ల చాలా అవగాహన కలిగి ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. చెప్పుడు మాటలు ఎప్పుడు నమ్మకండి. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోకండి. మీ సెల్ఫ్ రెస్పెక్టు, మీ డిసిప్లిన్ మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి. అలాగే ఎక్కువగా సూర్యారాధన చెయ్యండి. పంచమంలో ఉండేటువంటి రవి సుహృత్కేశం ధనక్షయం అన్నారు, ఇందాక చెప్పుకున్నట్టు. తాపత్రయపడుతూ ఉంటారు, ఇతరుల కోసం బంధువుల కోసం చాలా చేస్తూ ఉంటారు. వాళ్ళే వెన్నుపోట్లు పడడం అన్నది ఇబ్బంది పెట్టేటువంటి అంశం. కాబట్టి ఎక్కువ సూర్యారాధన చేయండి. తత్ఫలితంగా మానసికమైనటువంటి ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. అలాగే సూర్యుడు అటు ఆరోగ్యాన్ని అలాగే ప్రత్యేకించి ఉత్సాహాన్ని ప్రసాదించేటువంటి గ్రహం కాబట్టి ఆయన యొక్క అనుకూల్యత ద్వారా ఆయనే గురువులకి గురువు, మహానుభావుడు సూర్య భగవానుడు, ప్రత్యక్ష నారాయణుడు. ఆయన ఉపాసించడం ద్వారా కూడా మనకి మంచి జ్ఞానం అబ్బుతూ ఉంటుంది.